హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం మిఠాయి అయితే చేసేసుకుందాం. చూడండి, శనగపప్పు అయితే ఆడిచ్చేసుకోండి. మెత్తగా మెల్లిగా అయితే పట్టించేయండి. ఇలా అయితే ఓన్లీ శనగపిండి అయితే ఇలా అయితే జల్లెడ పట్టేసి మెత్తగా వాటర్ పోసుకొని కలిపేసుకోండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని ఇలా బెజ్జల్ది చూడండి, ఇలాంటిది అయితే తీసేసుకోండి. సట్రం అయితే తీసేసుకొని ఇలా అయితే వేసేసుకోండి. ఆయిల్ పెట్టేసుకోండి. కోకోనట్ ఆయిల్ వద్దు, వేడిశనగ ఆయిల్ వద్దు, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే దూసేయండి పర్ఫెక్ట్గా. చూడండి, చుక్కల చుక్కల కింద వర్షంలాగా అయితే పడిపోతుంది. పర్ఫెక్ట్గా చక్కగా ఎగిపోతుంది. బూందీ అండి. లడ్డు అయితే చేసేసుకుందాం. చాలా చాలా బాగుంటాయి. ఇలా అయితే దూసేసుకోండి. దూసిన ఎమ్మటిని అయితే తీసేసుకోవాలి. ఎక్కువగా వేగకూడదండి, మెత్తగా ఉండాలి బూందీ అయితే. చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత దూసుకోవచ్చు. ఆయిల్ ఫుల్గా ఉంటుందండి, ఫుల్గా పోసుకోవాలి. ఫుల్గా పోసుకుంటేనే మెత్తగా ఉంటుంది బూందీ కూడా. చూడండి, ఇప్పుడైతే సట్రం పెట్టి ఇలా అయితే చేసేయండి. పైకి కిందికి బాగా ఫ్రెష్ చేయండి. బాగా కలుపుకోండి, కానీ కరకరలాడకూడదు. ఓన్లీ స్మూత్గా ఉండాలండి. జామున్ లాగా అయితే ఉండాలి. ఇలా అయితే తీసేసుకోండి. మొత్తం తీసేసుకోండి, ఒకటి కూడా లేకుండా పర్ఫెక్ట్గా. చాలా మెత్తగా ఉండాలండి బూందీ అయితే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా అయితే తయారు చేసేసుకున్నాం. చూడండి, ఇంత మెత్తగా అయితే ఉండాలండి, చాలా మెత్తగా ఉండాలి, స్మూత్గా. చూడండి, ఒకటైతే చూపిస్తున్నాను నేను. చూడండి, ఇలా అయితే మెత్తగా ఉండాలి. ఇలా అయితే ఒక కుంచుడు అయితే తీసేసుకోండి. చూడండి, పంచదార అయితే తీసేసుకోండి. మేమైతే ఇలా అయితే తీసేసుకున్నాం. చూడండి, ఒక కుంచుడు బూందీకి 4 దవలు అయితే తీసుకోండి. కుంచుడు అంటే 8 దవల బూందీ, అందులో హాఫ్ పంచదార అంటే 4 దవలు. ఇలా అయితే పోసేసుకోండి. చూడండి, పెద్ద పాత్ర అయితే తీసుకోండి, అందులోకి అయితే వేసేసుకోండి. 4 దవలు వేసుకోండి. బూందీ అయితే 8 దవలు, పంచదార అయితే 4 దవలు. ఇలా అయితే వేసేసుకోండి. 4 దవలు వేసుకున్న తర్వాత చూడండి, 1 లీటర్ వాటర్ అయితే పోసుకోండి. కరెక్ట్గా 1 లీటరు. 4 దవల పంచదారకి 1 లీటర్, 1/2 లీటర్ చెంబుతో 2 చెంబులు అయితే పోసుకోండి. కరెక్ట్గా సరిపోతాయండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. పాకం కూడా గమ్మున వస్తుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. బాగా కుక్ అవనివ్వండి. వడపోసే పని లేదండి, ఏమీ ఉండవు. బూందీ అయితే కుంచుడు అయితే తీసుకోండి. కుంచుడు అంటే 8 దవలు. ఇలా అయితే తీసేసుకోండి. 8 దవలు తీసుకున్న తర్వాత అయితే పాకం అయితే ఉడకపట్టింది. పాకం అయితే చూడండి, బాగా పర్ఫెక్ట్గా తీగ పాకం అయితే రావాలండి. ఫుల్ తీగ పాకం రావాలి. అలా అయితే లడ్డు అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, బాగా ఉడకపట్టింది కదా. ఇప్పుడైతే చెక్ చేద్దాం. చూడండి, ఇలా అయితే చెక్ చేయండి. చూడండి, పాకం వస్తూ ఉంది లైట్గా. మళ్ళీ బాగా ఉడకబెట్టుకుందాం. చూడండి, ఇంకొంచెం అయితే ఉడకాలి కదా. ఇప్పుడైతే మళ్ళీ ఉడికింది లేనిది చూద్దాం. తీగ పాకం అయితే రావాలి, పర్ఫెక్ట్గా వచ్చేయాలి. చూడండి, ఇప్పుడైతే వచ్చేస్తుంది. దగ్గరికి అయితే వస్తుందండి. బాగా తిప్పుకోండి. పంచదార అయితే బాగా తిప్పుతూనే ఉండాలండి. చూడండి, కనిపిస్తుందా మీకు? రెడీ అవుతుందండి కరెక్ట్గా అయితే. చూడండి, వచ్చేసింది. పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే బాగా రావాలండి. మెయిన్ పాకమేనండి మనకి లడ్డు రావడానికైతే. చలికాలంలో అయితే బాగా ముదరపట్టు అయితే తీయండి.
వేసవి కాలంలో అయితే కొంచెం లేపట్టున్నా కూడా నడుస్తుంది. ఇలా అయితే చూడండి, చెక్ చేయండి పర్ఫెక్ట్గా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చూసుకుంటూనే ఉండండి, మిస్ అవ్వకండి. మెయిన్ పాకంలోనే ఉంటుంది లడ్డు తయారు చేయడానికైతే. చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది. బాగా తీగ పాకం అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు కుంచుడు బూందీలో 4 దవల పంచదార పాకం అయితే పోసేసుకోండి. ఇలా అయితే ఒకళ్ళు కలుపుకుంటూ ఒకళ్ళు అయితే పోసేయండి. బాగా కిందకి పైకి రఫ్ చేయండి. బాగా పీల్చుకోవాలి, లోపలికంటా జ్యూసీ జ్యూసీ లాగా అయితే పీల్చుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా 2 గరిటెలు అయితే తీసుకోండి. పర్ఫెక్ట్గా లోపలికి బయటికి బాగా రఫ్ చేయండి. చూడండి ఎలా అయితే పీల్చేసుకుందో పర్ఫెక్ట్గా. ఇలా జీడిపప్పు కిస్మిస్లో అయితే తీసుకోండి, పచ్చివి తీసుకోండి. హెల్త్కి మంచిది, చాలా చాలా బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి కిస్మిస్లో అయితే హెల్త్కి చాలా మంచిదండి. యాలక్కి పొడి అండి, కంపల్సరీ యాలక్కి పొడి వేసుకోండి. ఇలాగా పంచదార పోసుకుని మిక్సీకి అయితే పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. కవర్లు అండి, 1/2 kg కవర్లు అయితే తీసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇలా బూందీ అంతా రఫ్ చేయండి. జీడిపప్పు అయితే 0 కొలెస్ట్రాల్. చూడండి కిస్మిస్లో అయితే వెయిట్ లాస్ అవుతారు, కంపల్సరీగా అయితే తీసుకోండి. చూడండి పైకి కిందకి బూందీ అయితే కలిపేయండి. ఇలా అయితే బాగా రఫ్ చేయండి. బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. బాగా పీల్చుకోవాలి, బాగా చల్లగా అవ్వాలి. బాగా చల్లగా అయిన తర్వాత అయితే యాలక్కి పొడి అయితే వేసేసుకుందాం. చూడండి యాలక్కి పొడి అయితే నేను 2 స్పూన్లు వేసేసుకుంటున్నా. ఇలా అయితే వేసేసుకోండి. మళ్ళీ రఫ్ చేయండి, పైకి కిందకి బాగా కలపండి. యాలక్కి పొడి అంతా కూడా బాగా పట్టించుకోండి. చూడండి ఇలా అయితే పట్టించేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. పచ్చి వాసన ఏది రాదండి, శనగపిండి వాసన కూడా రాదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది, సూపర్గా. చూడండి అంతా కూడా మళ్ళీ బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇత్తడి దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ప్లాస్టిక్ నుంచి ఇత్తడి దాంట్లోకి అయితే ఇలా అయితే చల్లార్చుకోండి. ఇలా అయితే కవర్ తీసుకోండి. ఒక్కొక్క గ్లాస్ కరెక్ట్గా మీకు ఏ సైజు లడ్డు కావాలంటే ఆ సైజు గ్లాస్ అయితే కొలత తీసుకోండి పర్ఫెక్ట్గా. అందులో జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకోండి, కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇలా అయితే వేసేసుకోండి. కొలతకు అయితే కరెక్ట్గా ఒకే సైజు వస్తాయి లడ్డూలు కూడా. ఇలా అయితే మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చూడండి ప్రతి కవర్లోకి వేసేసుకోండి. ఒక 5-6 కవర్లు అయితే పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఎంతమంది అయినా చేయొచ్చండి, చాలా ఈజీగా అయిపోతాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా అయితే ప్రెస్ చేయండి, పర్ఫెక్ట్గా లడ్డు అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెష్ అయితే గట్టిగా చేయాలండి, అప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. అసలు లడ్డు అయితే విడిపోదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెల రోజులైనా నిల్వ ఉంటుంది. ముద్ర పట్టు అయితే పట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే చేతిలోకి అయితే తీసేసుకోండి. వావ్ చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. చూడండి పర్ఫెక్ట్గా చక్కగా జీడిపప్పుతో కిస్మిస్తో సూపర్ అండి, టేస్టీ టేస్టీగా. చూడండి ఇన్ని లడ్డూలు అయితే చేసేసుకున్నాం. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. కంపల్సరీగా లైక్ అయితే మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియోలు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి. Bye bye.